వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. రైట్, పశ్చిమాసియా ఉద్రిక్తతల కథలో ఒక్కసారిగా ట్విస్ట్ వచ్చింది. డెడ్ లైన్ అంటూ గట్టిగా గర్జించిన ట్రంప్ ఇప్పుడు పాజ్ అంటూ బ్రేక్ కొట్టాడు. హర్మూజ్ జలసంధి తెరవకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినటువంటి అమెరికా ఒక్కసారిగా 5 రోజుల విరామం ప్రకటించడం ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. హర్మూజ్ జలసంధి అంశం గ్లోబల్ టెన్షన్గా మారిన వేళ అమెరికా వెనక్కి తగ్గింది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం ఆపేది లేదంటోంది. అంటే ఒకవైపు బ్రేక్, మరోవైపు దాడులు, ఒకవైపు శాంతి మాటలు, మరోవైపు యుద్ధ శబ్దాలు. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ట్రంప్ నిజంగానే వెనక్కి తగ్గాడా, లేక తుఫాన్ ముందు ప్రశాంతతలాగా మరేదన్నా వ్యూహం పన్నుతున్నాడా? ఇజ్రాయెల్ ఎందుకు వెనకడుగు వేయడం లేదు? ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా శాంతి కోసమేనా? హార్మూజ్ జలసంధి మళ్ళీ తెరుచుకుంటుందా, లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే కేంద్రంగా కూడా మారుతుందా? 5 రోజుల విరామం తర్వాత పరిస్థితి ఎలా మారబోతోంది? పశ్చిమాసియాలో మంటలు రగులుతున్న వేళ అమెరికా ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. 48 గంటల డెడ్లైన్ అంటూ కఠిన హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ సడన్ గా వెనక్కి తగ్గి ప్రపంచాన్ని షాక్కి గురి చేశారు. విద్యుత్ వ్యవస్థలపై దాడులు చేస్తామని బెదిరించి ఇప్పుడు యుద్ధానికి 5 రోజుల విరామమంటూ వెనకడుగు వేశారు. హార్మూజ్ జలసంధిని తెరవాలని అల్టిమేటం ఇచ్చిన అదే నాయకుడు యుద్ధ చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని సైన్యాన్ని ఆదేశించాడు. యుద్ధం మొదలైనప్పుడు అమెరికా లెక్కలు సూటిగానే ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఇరాన్ను ఒత్తిడికి గురిచేసి హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నించాడు. కానీ ఇరాన్ ప్రతిస్పందన మాత్రం అంచనాలకు మించి వచ్చింది. కేవలం రక్షణలోనే కాదు, ప్రతి దాడుల్లో కూడా తన సామర్థ్యాన్ని చూపించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును ఆయుధంగా మార్చుకోవడంతో అమెరికాకు పెద్ద షాక్గా మారింది. ఈ ఒక్క అంశమే గ్లోబల్ ఎకానమీని కుదిపేసే స్థాయికి వెళ్ళింది. అంతేకాకుండా అంతర్జాతీయ మద్దతు విషయంలో కూడా అమెరికా ఆశించిన ఫలితం రాలేదు. హార్మూజ్ను రక్షించేందుకు ముందుకు రావాలని ట్రంప్ కోరినప్పటికీ ఇతర దేశాలు సహకరించలేదు. నాటో మిత్ర దేశాలు పూర్తిగా ముందుకు రాలేదు. యూరప్ దేశాలు జాగ్రత్తగా వ్యవహరించాయి. అమెరికా కోరిన విధంగా సైనిక సహాయం అందించకుండా వెనకడుగు వేశాయి. దీంతో యుద్ధం భారం అమెరికా దాదాపు ఒంటరిగానే మోయాల్సి వచ్చింది. ఇది వ్యూహాత్మకంగా ప్రమాదకరమని భావించిన అమెరికా తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఇరాన్ హెచ్చరికలు కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసేస్తామని టెహరాన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా పర్షియన్ గల్ఫ్లో సీమైన్స్ పెడతామని హెచ్చరించింది. ఇలా జరిగితే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశానంటగా ఈ హెచ్చరికలు మార్కెట్లో భయాందోళనను పెంచాయి. అంతర్జాతీయ ఒత్తిడిలు, అమెరికా అంతర్గత పరిస్థితులు కూడా ట్రంప్ను వెనక్కి తగ్గేలా చేశాయి. యుద్ధంపై ట్రంప్ అయితే వెనక్కి తగ్గాడు, కానీ యుద్ధమైతే ముగియలేదు. ప్రస్తుతం అమెరికా వైపు నుంచి 5 రోజుల పాటు ఇది తాత్కాలిక విరామం మాత్రమే. ఇక ఇజ్రాయెల్ వైఖరి అమెరికాకు పూర్తిగా భిన్నంగా ఉంది. బెంజమిన్ నెతన్యాహు స్పష్టంగా యుద్ధాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఇరాన్తో పాటు లెబనాన్లో కూడా దాడులు కొనసాగుతాయని తెలిపారు. అంటే అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించినా దాడులు మాత్రం ఇజ్రాయెల్ వైపు నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇదే ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో కన్ఫ్యూజన్కు ప్రధాన కారణం. ప్రత్యేకంగా నెతన్యాహు వ్యాఖ్యలు చూస్తే ఈ యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ తమ సైనిక చర్యలు ఆగవని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్లోనూ లెబనాన్లోనూ దాడులు కొనసాగుతాయని బహిరంగంగానే ప్రకటించారు. అంటే ట్రంప్ చెప్పిన విరామం అమెరికాకి పరిమితమైన నిర్ణయం మాత్రమే. ఈ యుద్ధం కేవలం ప్రతీకార చర్య కాదని, లక్ష్యంతో సాగుతుందని నెతన్యాహు అంటున్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థ, అణు కార్యక్రమాలను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు ఆగబోమని ఆయన స్పష్టం చేశారు. ఇది చాలా కీలకం, ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ వార్ కాదు,
గోల్ బేస్డ్ వార్ అని అర్థం. అంటే లక్ష్యం పూర్తయ్యే వరకు దాడులాగే అవకాశాలు చాలా తక్కువ. ఇక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటి వరకు బహుళ ప్రాంతాల్లో యాక్టివ్గా ఉంది. ఇరాన్లో కీలక స్థావరాలు, లెబనాన్లో హిజ్బుల్లా పాయింట్లపై దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా లెబనాన్ ఫ్రంట్ తెరుచుకోవడం ఈ యుద్ధాన్ని మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచింది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో యుద్ధమంటే ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ కాదు, పూర్తి స్థాయి రీజనల్ వార్గా మారుతున్న సంకేతం. ఇక ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేదు. ప్రతి దాడులను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్పై 78వ విడత దాడులు ప్రారంభించినట్లు ఐఆర్జీసీ తాజాగా ప్రకటించింది. ఇజ్రాయెల్లోని డిమోనా, టెల్ అవీవ్, ఇలాడ్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. వాటిపై క్షిపణులు, డ్రోన్ల దండును ప్రయోగించినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన పలు ప్రాంతాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. మరోవైపు ఇరాన్లోని 2 గ్యాస్ స్థావరాలపై నేడు దాడులు జరిగాయి. ఇస్ఫహాన్లోని గ్యాస్ వ్యవస్థ, ఖుర్రం షహార్లోని పవర్ ప్లాంట్లను క్షిపణులు, డ్రోన్లు తాకాయి. ఇవి ఎవరు చేశారన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ఇజ్రాయెల్, అమెరికా నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇది ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా హార్మూజ్లో చమురు రవాణాపై ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తటస్థ దేశాల నౌకలను ఈ జలసంధి మీదుగా వెళ్లొచ్చని తెలిపింది. అయితే ఇందుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ట్రంప్ ప్రకటించిన విరామం క్షేత్రస్థాయిలో అమలవుతుందా లేదా అన్నది. ఎందుకంటే అమెరికా నేరుగా దాడులు తగ్గించినా ఇజ్రాయెల్ తన చర్యను కొనసాగిస్తే యుద్ధం ఆగినట్లు కాదు. ప్రాక్టికల్గా చూస్తే యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక విరామాన్ని ఇజ్రాయెల్ ఎలా చూస్తుందనేదే మరో కీలక అంశం. నెతన్యాహు స్టేట్మెంట్ చూస్తే ఇది ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే తాము తమ దారిలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు నెతన్యాహు తెలిపారు. అంటే అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక తేడాలు బయటపడుతున్నాయన్న సందేహాలొస్తున్నాయి. అమెరికా ప్రకటించిన 5 రోజుల తాత్కాలిక విరామం సమయంలో ఏం జరగబోతుందనే దానిపై కూడా ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ 5 రోజుల్లో చర్చలు జరిగి ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. కానీ చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధం మరింత తీవ్రమయ్యే ఛాన్స్ కూడా ఉంది. లేకుంటే ప్రస్తుతం ఉన్నట్లుగా ఒకవైపు మాటల్లో శాంతి, మరోవైపు క్షేత్రస్థాయిలో యుద్ధం కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు దాడులు కొనసాగే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తోంది.